తమిళనాట విజయ్ శకం ప్రారంభమైంది. 70 ఏళ్ల తర్వాత డిఎంకే అన్నా డిఎంకే ఏతర ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఇక మరి కాసేపట్లోనే తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే సార్. సార్, ఎన్నో ట్విస్ట్లు, ఎన్నో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం మనం చూసాం. ఫైనలీ విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం మరి కాసేపట్లోనే ఆయన చేయబోతూ ఉన్నారు. దీనిపై మీ విశ్లేషణ ఏంటండి? 70 కాదమ్మా, 59 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒకసారి ద్రవిడ పార్టీలు కాకుండా ద్రవిడేతర పార్టీ ఒకటి అధికారంలోకి వచ్చింది. అది ఇప్పటి వరకు ఎటువంటి రాజకీయ అనుభవం, అంటే కనీసం రాజకీయాలతో పరిచయం కూడా లేని ఒక ప్రముఖ సినీ నటుడు విజయ్ ఈ విధంగా అధికారంలోకి రావడం అనేది విశేషంగా చెప్పుకోవాలి తమిళనాడు లాంటి రాష్ట్రంలో. ఎందుకంటే తమిళనాడు రాష్ట్రం అంతా కూడా ద్రవిడ రాజకీయాలు మనం చూస్తున్నాము. 1967లో అన్నాదురైతో మొదలైతే ఆ తర్వాత ఎంజి రామచంద్రన్, కరుణానిధి, జయలలిత, ఇప్పుడు స్టాలిన్ వరకు ఈ 59 సంవత్సరాలు దాదాపుగా మొత్తం ద్రవిడ పార్టీల పరిపాలనే సాగింది తమిళనాడులో. ఇప్పుడు నిజంగా కూడా విజయ్ చేసిందంటే ఆయన పూర్తి మెజారిటీ ఆయనకు రాకపోయినా, ప్రజలు ఇవ్వకపోయినా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ కావడం అనేది అసలు చాలా మంది పోల్స్టర్స్ కానీ ఎవరైతే ఎన్నికలను ఇవి చెప్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా ఫెయిల్ అయినారు. విజయ్కి 10 సీట్లు వస్తాయంటే అంతకంటే రావు అనుకున్నారు, కానీ ఆయన 108 స్థానాలు సాధించినారు. అయితే ఒకటి ఈ మొత్తం ఎపిసోడ్ లో అంటే గవర్నర్ దానికి సర్కారీ కమిషన్ చెప్పింది ఏమిటి అంటే, ఫస్ట్ ఎన్నికలకు ముందే పొత్తులు కుదుర్చుకునే పార్టీలకు కనుక మెజారిటీ ఉంటే వాళ్ళని ఆహ్వానించాలి ప్రభుత్వం ఏర్పాటుకి. లేదు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అయిన వాళ్ళను పిలవాలి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని. అట్లా కాకుండా గవర్నర్ ఒక 5-6 రోజుల సమయం వృధా చేసినారు అనిపించింది. అది ఎందుకు అభ్యంతరకరం అంటే, ఇట్లా సమయం వృధా అయిన కొద్దీ హార్స్ ట్రేడింగ్లు పెరుగుతాయి. వాళ్ళ రేపు రాజకీయాల్లో చూస్తున్నాం కదా, ఎంతసేపు అంటే విలువలు గాని సిద్ధాంతాలు గాని ఇట్లాంటివి ఏం లేకుండా అధికారం ఎటుంటే అటు వెళ్ళిపోయేందుకు సిద్ధపడే వాళ్ళు రాజకీయాల్లోకి వస్తున్నారు. అటువంటి సమయంలో ఇట్లా 5-6 రోజులు వృధా చేయడం వల్ల లేదా డిలే చేయడం వల్ల హార్స్ ట్రేడింగ్ అవకాశాలు ఉన్నాయి. అది ఆందోళన కలిగించిన విషయం. అయితే అదృష్టం ఏమిటి అంటే, టీవీకే పార్టీ విజయ్ పార్టీలోంచి ఎవరు ఒక్కళ్ళు బయటకు పోయిన సందర్భం లేదు. ఇతర పార్టీలు కూడా కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా ఉన్నాయి. డిఎంకే మీద సిపిఎం జాతీయ కార్యదర్శి బేబీఏ చెప్పినారు, డిఎంకే వాళ్ళు ఏఐడిఎంకే కనుక ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బయట నుంచి మనం మద్దతు ఇద్దాం, ఈ విజయ్ పార్టీని రానియకూడదు అధికారంలో కానీ ప్రయత్నం చేస్తున్నారని. కానీ ఏఐడిఎంకే బీజేపీతో పొత్తులో ఉన్నది, అంటే ఎన్డీఏతో ఉన్నట్టు లెక్క. మరి ఎన్డీఏతో ఉన్న పార్టీకి కాంగ్రెస్ తో ఉన్న డిఎంకే గాని సిపిఐ సిపిఎం గాని వీళ్ళు ఎట్లా సమర్థన ఇస్తారు? అందుకే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బయటికి వెళ్ళిపోయి విజయ్ కి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడడం వల్ల మొత్తం పరిస్థితి మారి ఇవాళ విజయ్ 10 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. అది కానీ ఒకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఇట్లాంటి మ్యాండేట్ ప్రజలు ఇచ్చినప్పుడు ఆ ప్రభుత్వం ఎంతకాలం స్థిరంగా ఉండగలదు అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఇంతమంది నిజానికి ఆ వీసీకే అనే పార్టీ విజయ్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం ఏర్పాటుకు ఎంత ఇబ్బంది పెట్టిందో చూసినాం. వీసీకే పార్టీ కానీ ఐఎంఎల్ కానీ రేపు వీళ్ళందరూ కూడా ఎన్ని డిమాండ్లు పెడతారు, వీళ్ళకి ఎన్ని కోరికలు ఉంటవి, ఎంత బెదిరిస్తారు అంటే బెదిరిస్తారేమో అని ఒక ఇది ఎంత సమర్థంగా ఎంత సుస్థిరంగా ఆయన పరిపాలన చేయగలడో చూడాలమ్మా. ఏదేమైనా ఆయనకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఏ రాజకీయ అనుభవం లేకుండా పార్టీ పెట్టి నేరుగా ముఖ్యమంత్రి అవుతున్నాడు ఆయన.
అమర్ గారు, అంటే విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఆయన ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. సినీ హీరో రాజకీయాల్లో రాణించలేరు అన్నారు ఎంతో మంది. అయినా కూడా వాటన్నింటినీ తట్టుకొని ఎదుర్కొని ఇవాళ తమిళనాట రాజకీయాల్లో 108 సీట్లు సాధించి ఒక సంచలనం సృష్టించారు విజయ్. సో అంత ఈజీగా అయితే అవ్వలేదు. సో ప్రజలు కూడా మార్పుని బలంగా కోరుకున్నారు అనుకోవచ్చా తమిళనాడు ప్రజలు? సినిమాల్లో రాణించలేదంటే తమిళనాడులో అంతా సినిమా వాళ్ళే కదా. మొదటి నుంచి అన్నాదురై దగ్గర నుంచి స్టాలిన్ దాకా అందరూ ఇప్పుడు స్టాలిన్ కొడుకు ఉప ముఖ్యమంత్రిగా నిన్నటి దాకా ఉన్న స్టాలిన్ కొడుకు ఉదయనిధి కూడా సినిమా హీరోనే. సినిమాతో సంబంధం లేని వాళ్ళు అసలు తమిళనాడులో రాజకీయాల్లో ఎక్కడున్నారు? కాబట్టి విజయ్ని ఆ పాయింట్ మీద విమర్శించడానికి ఎవరికి హక్కు లేదు. ఎందుకంటే ఇప్పుడు కరుణానిధి సినిమాలకు సంబంధించిన వాడు, ఆయన సినిమా రైటర్. ఎన్జి రామచంద్రన్ గొప్ప నటుడు సినిమాల్లో, జయలలిత గొప్ప నటి. సినిమా రాజకీయాల్లోకి రావాలని ప్రయత్నించిన రజనీకాంత్ గాని కమల్ హాసన్ గాని వాళ్ళు సినిమా వాళ్ళే. సినిమాతో జయలలిత గొప్ప సినిమా నటి. సినిమాలతో సంబంధం లేని వాళ్ళ తమిళనాడు రాజకీయాల్లో ఎక్కడన్నారు చూపించమనండి. రైట్. ఓకే ఓకే, రైట్ రైట్ అమర్ గారు, థ్యాంక్ యూ అండి.